చల్సాని గారు నమస్తే సార్. నమస్కారం అండి, అందరికి నమస్కారం. సార్, మనకి దక్షిణాదికి పొంచి ఉన్న ముప్పేమో అనిపిస్తోంది. అంటే ఇది పలు రకాలుగా ఒక రకంగా కాదండి. దేనికంటే ఒకటి జనాభాని నియంత్రించుకున్నాం. అంటే జనాభా పెరుగుదల తగ్గింది. ఉన్న జనాభా చూస్తే మీరు దక్షిణాదిలో అత్యధికులు చదువుకున్న వాళ్ళు విదేశాల్లో ఉంటున్నారు. అంటే మా తరం వాళ్ళు కానివ్వండి, మా ముందు తరం, మా తర్వాత తరం వీళ్ళందరూ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వీళ్ళందరూ క్రమేణా విదేశాల్లో సెటిల్ అయిపోతారు 20 ఏళ్లకో 30 ఏళ్లకో ఏదో రకంగా. ఇక్కడ పుట్టేవాళ్ళు తక్కువ. అంటే మనకు జనాభా తగ్గిపోతోంది. డీలిమిటేషన్ అంటూ జరిగితే లోక్సభలో రాజకీయంగా ప్రాధాన్యత తగ్గిపోతోంది. అంటే పూర్తిగా మరొక ఈశాన్య భారతం లాగా మారే ఒక పెను ఉపద్రవం అయితే ఉంది. అసలు దక్షిణాదికి ఏంటి అసలు ఇటువంటి పరిస్థితిని బయటకు రావాలంటే దక్షిణాది రాష్ట్రాలకి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి సార్? అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా ఉండరు, రకరకాల భాషలు. ఎలా ఉండాలి సార్? అంటే వీళ్ళందరూ ఏకతాటిపైకి ఎలా రాగలరు? ఎలాగా ఆ ఉత్తరాది ఈ భావజాలాన్ని, ఏదైతే ఆధిపత్యాన్ని ఎలాగ వీళ్ళు ప్రతిఘటించగలరు? అసలు మీ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీరు మీ గడ్డం చూస్తుంటే మీరు ముస్లిం అనిపిస్తుంది. ఇలాంటి భావాలు మీకు వచ్చినాయి అంటే బహుశా మీరు మీసాలి అని చూసుకుంటే రాబర్ట్సన్ లా ఉన్నారు కాబట్టి మీకు క్రిస్టియన్ మూలాలు కూడా ఉంటాయి. బహుశా మీ పేరెంట్స్ అని చెప్పలేం కానీ మీ తాత ముత్తాతలు పాకిస్తాన్ నుంచి అయి ఉంటారు, లేదా మీకు చైనాతో విస్తృతమైన సంబంధాలు ఉన్నాయి అనేది కనీసం మీరు ఇలా మాట్లాడిన, మన హక్కుల గురించి మాట్లాడిన వెంటనే దేశ అంధభక్తులు బయలుదేరతారు. ఒరిజినల్ దేశభక్తులు కాదు వీళ్ళు. నేను ఎందుకు మాట్లాడానంటే ప్రతి దానికి వీళ్ళు ట్రోలింగ్ అండి. వీళ్ళకే దేశభక్తి ఉందా? అసలు వీళ్ళకి తెలుసా? వీళ్ళ మాతృ సంస్థలు ఉత్తర భారతీయ జనతా పార్టీ మాతృ సంస్థ భారతీయ జనసంఘో, హిందూ మహాసభ, వీళ్ళందరూ నేతాజీని పట్టుకోవడానికి సాయం చేస్తారు. నేతాజీ వీళ్ళు మాట్లాడతారు. క్విట్ ఇండియా మూమెంట్ లో నెహ్రూ గారిని, పటేల్ గారిని, గాంధీ గారిని అందరినీ జైల్లో వేసి కుక్కేస్తే కస్తూర్బా గాంధీ గారు జైల్లో చనిపోయారు. వందల మంది, వేలాది మందిని కాల్చి చంపితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు క్విట్ ఇండియా అని చెప్పి మాట్లాడితే రాజీనామా చేసి బయటకు వచ్చేస్తే పదవులకి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవి, అదే ప్రెసిడెన్షియల్ ప్రధానమంత్రిని రాజీనామా చేస్తే వీళ్ళు వెళ్ళి ప్రభుత్వాల్లో ముస్లిం లీగ్ తో కలిసి జాయిన్ అయ్యి చాలా 99.96% తెలియదండి. నేను ఎందుకు ఉపద్దు కాదని చెప్పానంటే, మీరు దేశదానికి కింద కామెంట్లు పెడతారు చాలా మంది, వాళ్ళకి అర్థం కావడానికి హక్కుపక్షులకు చెప్పాను. వీళ్ళు వెళ్ళి మహమ్మద్ అలీ జిన్నాతో అలయబలయ చేసుకుని శ్యాంప్రతం గారు, గోల్వాల్కర్ గారు వాళ్ళు ప్రభుత్వంలో చేరారు. బ్రిటిష్ వాళ్ళకి విధేయంగా ఉంటామని చెప్పి స్వతంత్ర ఉద్యమాన్ని అంచడానికి చేరి నేతాజీని పట్టుకోవడానికి సాయం చేస్తారా వీళ్ళు? సాల్యూట్ చేసే నేను నేతాజీ గారిని. అలాగే వీళ్ళు అసలైన భక్తులా? నెహ్రూ గారు వీళ్ళందరూ దేశభక్తులు కాదా? మొత్తం సబ్కుచ్ దియా అంటారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అపర గాంధీ గారు గుజరాత్. అసలు నెహ్రూ గారు వాళ్ళ కుటుంబానికి కొన్ని సర్వాస్తులు త్యాగం చేస్తారు. వాళ్ళు కూడా ఏమైందండి? ఆదాని గారు అంటే కంపెనీ, మోడీ గారి దగ్గర బంధువులో లేకపోతే దగ్గర మనుషులో వాళ్ళకి 100,000 కూడా ఉండదు. సరే పోనేవండి, కమింగ్ బ్యాక్ టు టాపిక్. ఎందుకంటే ముందర ఎందుకు చెప్పానంటే కింద బ్యాచ్లు తయారవుతారు. హిందూయిజానికి కాపీ రైట్ అండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ కాదు, సంస్థలు కాదు, లేకపోతే కొన్ని వర్గాలు కాదు. సరే, కమింగ్ బ్యాక్ టు యువర్ పాయింట్. దక్షిణాది తరతరాలుగా అన్యాయం జరుగుతుంది. ఈ దేశ మూలవాస సంస్కృతి మీద జరుగుతుంది. ఒకటి భాషా పరంగా జరుగుతుంది, సంస్కృతి పరంగా జరుగుతుంది, ఆర్థిక పరంగా జరుగుతుంది, ఇవాళ అధికార పరంగా జరుగుతుంది. సంస్కృతి పరంగా జరుగుతుందంటే మన యొక్క దేశ మూలవాసులకు భాషలు, మన ద్రావిడ భాషలు, ఆ హిందీ, అది సంస్కృతి ఏదైనా కానీ యూరోపియన్ ఇండో భాషలు అవి కావాలంటే మీరు వెళ్ళి గూగుల్ తల్లి వికీనా అని అడగచ్చు. యూరోపియన్ ఇండో భాషలు అవి. ఈ ద్రావిడ భాషలో, మిగతా మూల భాషలో మన దేశం మూల భాషలు. వాళ్ళకి లిపి లేనప్పుడే, ఇప్పుడు హిందీకి లిపి ఎక్కడ, దేవనాగరికి అద్దె తెచ్చుకున్నారు. ఉర్దూ కూడా లిపి లేదు. తెలుగు భాష 11 లిపిలకి, అంటే అనేక దేశాల్లో లిపిలకి మూల బట్టిప్రోలు లిపి, ఓల్డ్ పల్లవ లిపి. ఏది ఇండోనేషియా, కాంబోడియా, మోన్, ఏది మనం బర్మాలో, అలాగే అనేక లిపులకి తెలుగు కన్నడ లిపి, ఈ రెండింటికి ఒకటి లిపి కదండి. మన బట్టిప్రోలు పురాతన తెలుగు కన్నడ లిపి, పట్టడికల ఐహోల్ బాదాం వెళ్తే తెలుస్తా ఉంది. అంటే మన భాష మీద దాడి జరుగుతుంది, మన సంస్కృతి మీద దాడి జరుగుతుంది. అంటే సింధు నాగరికత నుంచి ఇక్కడ వలస వచ్చామండి, మన ఏదైనా కారణాలు కానివ్వండి, ఆ భాష కూడా ఇంతవరకు డీకోడ్ చేయబడలేదు. ఆ సంస్కృతం దాని దగ్గర కానీ వారో ఒకరు రాసి పెడేస్తున్నారు. ఇప్పుడు అలా వాళ్ళే ఒరిజినల్ అంట, ఆర్యులు వచ్చిన వాళ్ళు. మనం ఎక్కడి నుంచి సముద్రాలను పుట్టుకొచ్చాము మనం. ఇది అంటే సంస్కృతి పరంగా జరుగుతుంది.
ఒక కర్ణాటక సంగీతాన్ని పక్కన పెట్టి వాళ్ళు ఏం తక్కువ అండి. అలాగే అసలు హిందీకి సాహిత్యమే లేదు. ఉంది లేటెస్ట్ ప్రేమచంద్ గారు ఇవన్నీ చెప్పుకుంటారు. అసలు వేలాది సంవత్సరాల చరిత్ర, ఉత్కర్షణ చరిత్ర ఉన్న క్లాసికల్ లాంగ్వేజ్ కున్న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ వీటి గురించి పట్టించుకోరా? ఈవెన్ తులు లిపి లేకపోయినా సరే. సరే, కమింగ్ బ్యాక్ టు మీ రెండో పాయింట్ ఏంటంటే, సంస్కృతి పరంగా వీళ్ళు ఎవరో కాదు, మేము ఒరిజినల్ హిందీ రాని వాళ్ళు దేశం వదిలి దొబ్బేయాలంటే మన దేశ ద్రోహులు కూడా చేశారు. ఆర్థిక పరంగా మొత్తం మన దక్షిణాది నుంచి తీసుకెళ్లే నిధులు ఒక 10 లక్షల కోట్లు ఉన్నాయనుకోండి. తిరిగి దక్షిణాదికి ఇచ్చేది 5 లక్షల కోట్లు. మీకు ఇచ్చాం అని అంటారు ప్రతి వాళ్ళు. బీజేపీ పార్టీ బ్యాచ్ బయలుదేరి వాళ్ళకి అందరు కాంగ్రెస్ మీ రాష్ట్రం కింద ఇచ్చాం. ఏం నిధులు ఇచ్చేది ఉత్తరప్రదేశ్ నుంచి? ఇప్పుడు ఏదో 5% నిధులు పక్క పెట్టి వెనుకబడిన ఈశాన్య రాష్ట్రాలను లేదంటే బీహార్ను ఆదుకోవాలి. నేను తప్పని దేశంలో అందరిని, కానీ 50% నిధులు లాగేసి, ఈవెన్ ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర ఆల్సో లూజింగ్, ఐఎమ్ నాట్ డెనింగ్ దట్. ఆ ఉత్తరాది బీమారు రాష్ట్రాల సంగతి మేము బీమారు అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, యూపీ, ఈ రాష్ట్రాల గురించి బీమారు రాష్ట్రాలు అంటారండి. హిందీలో బీమార్ అంటే జబ్బుపడిన రాష్ట్రాలు, కానీ ఆ రాష్ట్రాలు అది జబ్బు పడలేదండి, మిగతా వాళ్ళకి అంటిస్తున్నట్టు అన్నీ ఉన్నాయి. ఇవాళ నేను ఒకటి అడుగుతున్నాను, ఆ రాష్ట్రాలకు మేలు చేయడానికి ఏం చేయబోతున్నారు మీరు? మమ్మల్ని ఆర్థిక పరంగా ఒక బీహార్ వాళ్ళు 2 లక్షల కోట్లు ఇస్తే వాళ్ళకన్నా 4-5 లక్షల కోట్లు వస్తాయి. అంటే ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలో, తమిళనాడులోను వీళ్ళు కట్టే పన్నుల్లోంచి బీహార్ క్రాస్ సబ్సిడీ చేస్తున్నాం. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మీ హిందీ రాళ్ళ దేశం వదిలిపోయండి అని ఉత్తరప్రదేశ్లో మంత్రి గారు మాట్లాడుతున్నారు. సిగ్గు లేదని మిగతా ఖండించడానికి? ఎందుకని నోరు మూసుకు కూర్చున్నారు వీళ్ళు? సరే, వాళ్ళు కూర్చున్నారు అక్కడ. మన గౌరవ ప్రధానమంత్రి గారు, గౌరవ హోంమంత్రి గారు మన దేశానికి కాదా? మన మంత్రులు గుజరాత్కి, ఉత్తరప్రదేశ్కేనా? సరే, అయిపోయింది. ఇప్పుడు అధికార పరంగా వస్తున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీరు ముందర 3 పిల్లలు అన్నారు, మేమిద్దరం మాకిద్దరు అన్నారు, మేమిద్దరం మాకొక్కళ్ళు అన్నారు. ఇది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలన్నా దక్షిణాది రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. దేశ సౌభాగ్యానికి తోడ్పడ్డాయి. 10 మంది పిల్లలు, 15 మంది పిల్లలు అని కాదండి, వాళ్ళకు తోడ్పడితే దీనికి శిక్ష వేయిస్తున్నారు. మొట్టమొదటిగా మొన్న 2011 దానికి శిక్ష వేశారు. దాంతో మొత్తం 27,000 కోట్లు తగ్గిపోయినాయి మన రాష్ట్రం. మనకు వచ్చాయి కేంద్ర ప్రభుత్వ నిధులు వీళ్ళు మార్చడం వల్ల మిగతా రాష్ట్రాలకు పెరిగినాయి. ఇవాళ నేను అన్ని విధాలు నాశనం చేసుకుంటే వాళ్ళు వచ్చి అధికార పరంగా ఆ ఉత్తరప్రదేశ్ కండి ఈ 80 సీట్లు ఉండేవి, 143 సీట్లు, ఇప్పుడు 26 గణాంకాలు ఇస్తే 160 సీట్లు, 150 సీట్లు అయిపోయే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏంటంటే మనకు దెబ్బ కొడతాం కాదండి, దెబ్బ కొట్టింది నయవంచన. అంటే కళ్ళ ముందు మోసం చేయడం ప్రమాదకరం. ఎందుకంటే గౌరవ మోదీ గారు వచ్చి ఆయన మాట్లాడుతున్నారు, మనకు తగ్గవు, మీకు తగ్గవు అంటే చిన్నపిల్లవలామండి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకి, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకి 42, కేరళకి 20 అనుకోండి, ఉజ్జాయింపుకి 62 సీట్లు ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఎన్నో వస్తున్నాయని తెలుసా? 54 12 66 సీట్లు వస్తున్నాయి మీ ఇద్దరికి అంటున్నారు. 66 సీట్లు అంట. ఉత్తరప్రదేశ్ అవిభక్త ఉత్తరప్రదేశ్, బీహార్కి ఎన్ని సీట్లు ఇస్తున్నా తెలుసా? 320 సీట్లు. దక్షిణాది రాష్ట్రాలన్నిటి కలిపి 278 సీట్లు. ఆ రెండు ఉమ్మడి ఉత్తరప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి, కర్ణాటక, తమిళనాడు అన్నిటి కలిపి మనకు 275 సీట్లు ప్రతిపాదిస్తే మీకు పెంచాం కదా అన్నారు. అంటే ఎట్లా ఉందంటే 35 మార్కులు వచ్చిన వాళ్ళకి నీకు ఒక ఇచ్చాం, ఒక మార్కు పెంచాను, అవతడికి 50 మార్కులు పెంచాను. ఇదేనండి, ఆడికి సీట్ వచ్చింది ఏం చేయమంటావు అంటారు. ఇదా దీన్ని నా బాధ అండి. వాళ్ళు ఎలాగ దుర్మార్గం చేస్తారు. ఇక్కడ ఆ కేంద్ర పెద్దల గుజరాతీ పాఠశాల బానిసలు మాట్లాడటానికి బాధగా ఉందండి. వాళ్ళు ఎలాగో మోసం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు? సరే, డీలిమిషన్ మీద మన దక్షిణామూర్తి గారి అబ్బాయి, మన తెలుగు బిడ్డ వారసుడు స్టాలిన్ గారు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే ఒక్కటి చెప్పండి నాకు, ఎప్పుడన్నా కూడా కర్ణాటకలో కానీ, తమిళనాడులో కానీ, ఈవెన్ తెలంగాణలో కానీ, కేరళలో కానీ ప్రతిపక్షాలు, అధికార పక్షాలు రాష్ట్ర ప్రజల హక్కులకు వచ్చేటట్టుగా ఏకమైపోతాయి. సిగ్గులేని ఎదో పనులు చేయరండి వాళ్ళు. 99.9% నాయకులు తమ రాష్ట్ర ప్రజల కోసం నిలబడతారు.
సిగ్గు ఎగ్గు లేకుండా కులపిచ్చి మలపిచ్చి పదవుల కోసం, ధనం కోసం, కేసుల కోసం ప్రజల హక్కులను తాకట్టు పెట్టరు 99% మంది. అన్నా డిఎంకే, ఏడీఎంకే కూడా ఎంత గట్టిగా పోట్లాడుకున్నా రాష్ట్రం వచ్చేట్టు ఏకమైపోయారు. కరుణానిధి గారు పంచిల్ లాగేశారని కూడా వస్తే ఇంకా అంతకు మించి గొడవలు ఉన్నాయండి. ఆవిడ చీర లాగేశారని ఆవిడ ఆ జయలలిత గారు గొడవ పెట్టినా అయినా సరే అధికారం ఎవరికన్నా స్థానికంగా చూసుకుందాం, దేశం కోసం, దేశంలో మాత్రం తమిళనాడుకి అన్యాయం జరగకూడదని నిలబడ్డారు. అదండి ఆ ప్రాంతం పట్ల ప్రేమ. మనం ఉన్నాం. ఇవాళ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి లోపల ఇచ్చారు, చాలా ఇబ్బందులు పెట్టారు. కేటీఆర్ గారు ప్రముఖ హస్తం ఉంటుందంటారు సహజంగా. కేటీఆర్ గారిని అరెస్ట్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తారు. అంటే వ్యక్తిగత శత్రుత్వం అయిపోయింది. తిట్టుకున్నారు, బూతులు అంత దాకా వెళ్ళిపోయింది. చాలా వ్యక్తిగత కక్షల దాకా వెళ్ళిపోయింది. అన్ఫార్చునేట్ అండి నేను చెప్తున్నాను. కానీ నిన్న స్టాలిన్ గారు, దక్షిణామూర్తి గారు అబ్బాయి స్టాలిన్ గారు పిలిస్తే మీటింగ్కి వీళ్ళిద్దరు ఎదురుబోతులు చేతులు కూర్చున్నారు. ఎంత రెచ్చగొట్టారు మీడియా వాళ్ళు. ఏంటి వాళ్ళు ఎలా వచ్చారు, మీరు ఎలా వెళ్ళారు? ఏమన్నా నా రాష్ట్రం, నా ప్రజలు, ఇది ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్లో ఏమైందండి? వాళ్ళ స్వార్థం. ఎవరన్నా మాట్లాడుకునేది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ స్వార్థం. వాళ్ళకి ఆ పదవులు, వాళ్ళ కేసులు పరమావధి కాలేదా అని అడుగుతున్నా నేను. ఎందుకంటే మాట్లాడతారు సన్నాయి నొక్కులు. మనకి కొంచెం పెరుగుతుందంట ద్రోహం చేయదు. ఏంది మాట్లాడుతున్నారు మీరు? 2 తెలుగు రాష్ట్రాలు 12 పెంచి వాళ్ళకేమో 200 పెంచితే ఇది తగ్గదు, మీకు తగ్గదంటే ఇదా? పిచ్చాలు ఎందుకు చేస్తారండి మీ ఫ్యాన్స్, వేరే ఫ్యాన్స్ ని? అన్ని పార్టీలకు చెప్తున్నా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారు, తూతు మంత్రంగా రాశారు, ఏదైనా రాశారు. కళ్యాణ్ గారు ఆలోచిస్తాం తగ్గదంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు తగ్గదంటున్నారు. ఏందండి నాకు అర్థం కాదు. డీలిమిటేషన్ ఒకటే కాదు, భాష విషయంలో మళ్ళా చెప్తున్నానండి. నేను ఈ విషయంలో మోడీ గారిని కానీ ఆ రోజు దీనికి పునాది వేసిన మురళీ మనోహర్ జోషి గారిని ఒక విధంగా అభినందిస్తున్నాను. ఎస్, నీళ్లకు నీళ్లు, పాలకు పాలుగా స్పష్టంగా మాట్లాడాల్సిందే. భాషా విషయంలో మాతృభాషలో విద్యా బోధన ప్రాథమిక స్థాయి వరకు జరగాలనేది కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానం 2020 ఏదైతే ఉందో దాని పునాది ఎప్పుడన్నా పడినండి, 2002లో కానీ పడినండి. దాన్ని ఖచ్చితంగా అభినందిస్తున్నాను. కానీ ఆ ముసుగులో ఆ యూరోపియన్ ఇండో భాష అయిన హిందీని రుద్దడానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వ్యతిరేకిస్తాం. దీన్ని కూడా మానేసి వీళ్ళు నాకు అర్థం కాదు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో తోటి తెలుగు పెట్టిన పట్టుకుని కన్యాది గారు అబ్బాయిని పట్టుకుని, దక్షిణామూర్తి గారు అబ్బాయిని పట్టుకుని వీళ్ళ మీద పడతారేంటి? అసలు మిగతా వాళ్ళని పడకుండా బుర్ర ఉండదా, జ్ఞానం ఉండదు వీళ్ళకి? ఏమన్నా ఏ రోజున తెలుగు భాష గురించి మాట్లాడినారు వీళ్ళు? నేను అడుగుతున్నా, సిగ్గు ఉంటే గనక నేను ఖచ్చితంగా పరుష పద్యాలు వచ్చాను. కడుపు మండిపోతుందండి. వీళ్ళు తెలుగు భాష గురించి బయటకు వచ్చి మాట్లాడుతున్నారా? జేఈ ఎగ్జామ్స్ లో, ఈ దేశంలో జేఈ ఎగ్జామ్స్ లో 2014లో నేను విజ్ఞప్తి చేసాం, చాలా మంది విజ్ఞప్తి చేసాం. తర్వాత మాట ఏళ్ళ ప్రతిపాదనలు అయినా కనపడలా. తెలంగాణ నుంచి కేసీఆర్ గారు పెట్టారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కనపడలా. ఇంగ్లీష్లో రాసుకోవచ్చు, హిందీలో రాసుకోవచ్చు, గుజరాతీకి రాసుకోవచ్చు. దాని కొమ్ములు ఉన్నాయండి, గుజరాతీలో రాసుకోవచ్చు అని పెట్టారు. జ్ఞానం లేదండి వీళ్ళకి. మాలాంటి వాళ్ళు దెబ్బలాడాలా? పాలకులు పదవులు మాత్రం వీళ్ళక?